హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో రోజు ఎండ కాసి కాసి ఈరోజు మాత్రం వర్షం పడుతుందండి. వాతావరణం చల్లగా ఉండి వర్షం పడుతుంది. ముందు వర్షం స్టార్ట్ అయినప్పుడు నా పనులు హడావుడి చూడండి. ఇంట్లో ఉన్న బయట వస్తువులన్నీ లోపలికి వేయాలి. వర్షం పడేదాకా అంతే కూర్చుంటాను. ముబ్బట్టినప్పుడు ఇవన్నీ సర్దుకోవచ్చు కదా. ముబ్బట్టినప్పుడు వర్షం పడదలే, ఇప్పుడే పడబోయిందా అంట అన్నట్టుగా సైలెంట్గా టీవీ చూస్తా కూర్చుంటాము. వర్షం పడేటప్పుడు ఇంకా ఉరుకులు పరుగుల మీద బయట ఏమున్నాయా, తడిచిపోతాయేమో, పాడైపోతాయేమోనని ఇంకా అప్పుడు హడావుడిగా ఉరుకులు పరుగుల మీద అన్నీ లోపలేసుకుంటా ఉంటాను. మీరు కూడా నాలాగే వర్షం వచ్చేదాకా సైలెంట్గా ఉండి వర్షం పడేటప్పుడు ఇలా ఉరుకులు పరుగులుగా అన్ని వస్తువులు సర్దుకుంటా ఉంటారా? చీపుర్లన్నీ బయటే ఉంటే అంట్లు రుద్దుకునే సబ్బులు, బట్టలు ఉతుక్కునే సబ్బులు, కాళ్ళు తుడుచుకునే పట్టలు అన్నీ బయటే ఉంటాయండి. వర్షం వచ్చినప్పుడు ఇవన్నీ లోపలికి సర్దుకోవాలి. చీపుర్లు కూడా ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటామని కసు ఊడ్చిన తర్వాత బయట పెట్టేస్తాము. ఇలా వర్షాలు పడేటప్పుడేమో వాటన్నిటిని లోపలికి సర్దుకోవాలి. అదొక టెన్షన్ మనకి. వర్షం పెద్దదయ్యేలోపు ఇవన్నీ ఇంట్లోకి సర్దేశాం. పెద్ద వర్షం ఏం పడట్లేదులండి, చిన్న వర్షమే పడుతుంది. మా ఇంట్లో వాళ్ళు చూడండి, చక్కగా మధ్యాహ్నం హాయిగా టీవీ చూస్తా కూలర్ పెట్టుకొని పడుకొని ఏటోళ్ళు అటు వెళ్ళిపోయారండి. ఎవరి పనికి వాళ్ళే వెళ్ళిపోయారు. పనేం కాదులేండి, ఆడుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి అట్లా బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళైతే బయటికి వెళ్ళిపోయారు. నేనేమో ఇంకా వీటన్నిటిని సర్దేసుకోవాలండి. బెడ్షీటు ఉదయం పూట ఇల్లు ఊడ్చేటప్పుడు నీట్గా సర్దేశాను. సాయంత్రానికి చూడండి ఎలా చేసి పెట్టారు. కూలర్ కూడా ముందుకు పెట్టేస్తారు. వేటిని సర్దరండి, ఇంకెళ్ళిపోతారంతే. వాటన్నిటినీ నేను సర్దుకోవాలి. ఈరోజు కూర పప్పు చేశాను. ఇంకా అంట్లు కడుగుదాములని ఇదిగోండి కూర ఒక గిన్నెలోకి తీసి పెడుతున్నా. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి. కొంచెం వర్షం పడుతున్నా సరే చెమట పోసి ఒక్క పోసినట్టుగా ఉందండి. ఒక్కపోతకు కూడా పప్పు కానీ ఏమన్నా కూరలు బంగాళదుంప అలాంటివి ఉంటాయి కదా, అవి వాసన వస్తాయి. బంగాళదుంప అనే కాదండి, ఏ కూర అయినా సరే ఎక్కువ శాతం వాసన వచ్చింది. అందుకని మధ్యాహ్నం మనం అన్నం తిన్న తర్వాత కూరని ఇలా గిన్నెలోకి సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాసన రాకుండా ఉండిద్ది. లైట్గా వర్షం పడుతుంది. ఇంక ఈ వర్షం ఎక్కువైద్దేమోనని ముందుగా అంట్లు కడుగుదామని ఇదిగోండి అంట్లన్నీ తీసుకొచ్చి ఇంక ఇలా బయటేస్తున్నాను. ఉదయం టిఫిన్ తిన్నా అంట్లు కడగలేదు. ఉదయం టిఫిన్ తినేటప్పటికి చాలా ఎండ ఎక్కువ వచ్చింది. ఇంకా అమ్మో ఇప్పుడు అంట్లు కడగలేమని అన్నీ టబ్బుకేసి పెట్టాను. అదిగాక టిఫిన్ కూడా ఇడ్లీ. ఇంక ఇడ్లీ వండానంటే ఎన్ని అంట్లు ఉంటాయండి. పప్పు కుక్కరు, ఇడ్లీ ప్లేట్లు, అమ్మో చాలా అంట్లున్నాయి. ఈ అంట్లన్నీ వర్షం పడుతుంది కదా, ఈ వర్షంలో పడేస్తాయి, నానిపోతాయి. కడుక్కోవడానికి ఈజీగా ఉండిద్దిలని ఇదిగోండి మొత్తం బయటేసి నీళ్లు చల్లాను. వర్షం పెద్దదయ్యేలోపు అంట్లన్నీ కడిగేసేయాలండి. అంట్లు బయటే కడుగుతాను. షింకు లేదు, ఇంకా కడిగే అవకాశం కూడా ఎక్కడ లేదు మాకు. అందుకని వర్షం వచ్చినప్పుడు అంట్లు కడుక్కోవడానికి చాలా ఇబ్బంది. చిన్న చిన్న వర్షమే కదా, మళ్ళీ పెద్ద వర్షం అయిందంటే ఇబ్బందిగా ఉండిద్దని అంట్లు ఇదిగోండి హడావుడిగా అంట్లన్నీ రుద్దేస్తున్నాను. ఇంట్లో పనులు మొత్తం ఆపేసి కూడా ముందు అంట్లు కడుగుతున్నా. ఇలా షింకులు లేకుండా బయటే అంట్లు కడుక్కోవాలంటే వర్షం వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అండి. ఎంత వర్షంలోనైనా అంట్లు కడుక్కోవాల్సిందే. లైట్గా వర్షం పడతానే ఉందండి. బండ్ల మీద చూడండి నీళ్ళు ఎలా వచ్చినాయో. వర్షం పడతా వాతావరణం చల్లగా ఉన్నా సరే చెమట పోస్తుందండి. బాగా ఉక్కపోసినట్టుగా ఉండి చెమట ఎక్కువగా వస్తుంది. అంట్లు కడుగుతుంటేనే అసలు చెమట కారిపోతుంది. ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుంటేనే చెమట లేకుండా ఉండిద్ది, కానీ ఫ్యాన్ కింద లేకుండా బయట ఉన్నామంటే చెమట బాగా ఎక్కువగా వస్తుంది. అస్సలు గాలి అనేది లేదు. అంట్లు కడగకుండా అలాగే వదిలేద్దామంటే అమ్మో చాలా అంట్లుంటాయి. ఎన్ని అంట్లున్నాయో. ఈ అంట్లు మళ్ళీ ఇప్పుడు తినే అంట్లు, నైట్ అంట్లు వస్తాయి కదండి, ఆ అంట్లు, ఇన్ని అంట్లు కలిపి రేపు పొద్దున రుద్దాలంటే చాలా టైం పట్టిద్ది. ఒక గంట టైమే వీటికి రుద్దటానికి పట్టిద్ది. అందుకనే వర్షం పడుతున్నా సరే హడావుడిగా గబా గబా కడిగేస్తున్నాను. ఇప్పుడు పడే వర్షాలు మాత్రం భయంకరమైన వర్షాలండి. వర్షం మామూలుగా నార్మల్గా రాదుగా, గాలి దుమ్ము, ఉరుములు, మెరుపులతోటి అబ్బో ఎలా ఉండిద్దో. బయట అంట్లు కడుగుతుంటే ఉరుములండి, ఒకటే ఉరుములు, మెరుపులు. మెరుపులు అయితే కళ్ళల్లో పడతాయి కూడా. కళ్ళు మూసుకోనో తల వంచుకోనో ఇంకా అంట్లు కడుగుతున్నాను. ఎండాకాలంలో వర్షాలంటే మాత్రం నాకు చాలా భయం అండి. అందులో పిడుగులు పడతాయి, మెరుపులు, ఉరుములు, అబ్బో ఈ వర్షం అంటే మాత్రం నాకు చాలా భయం. ఉరిమేటప్పుడు అయితే నేను గట్టిగా చెవులు మూసుకుంటాను. పెద్ద పెద్ద ఉరుములు వస్తాయండి. ఒక్కోసారి అయితే మాత్రం
అసలు మన ఇంటి మీదే పడ్డయ్యా అన్నట్టుగా అంత పెద్ద ఉరుములు వస్తాయి. ఉరుములు వచ్చినప్పుడు మాత్రం టీవీ పెట్టకండి, ఫోన్ చూడకండి, ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకోకండి. ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఒకరైతే ఉరిమేటప్పుడు టీవీ పెట్టుంచారండి, ఆ టీవీ మొత్తం కాలిపోయింది. ఇంకొకళ్ళు అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నారు, వాళ్ళ ఫోన్ కూడా కాలిపోయిందండి. వర్షం పెద్దదయ్యేలోపు ఎలాగోలా అంట్లు మొత్తం కడిగేశానండి. అంట్లు కడిగేశానంటే ఇంకా నా పని అయిపోయినట్టే. బయటకు వచ్చి ఇంకా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా పొయ్యి దగ్గర పనులు చేసుకోవటమే. వర్షం పెద్దదైనా సరే ఇంకెటువంటి ప్రాబ్లం ఉండదు. వర్షం పెద్దదవుతుందని హడావుడిగా అంట్లు కడిగానా, మా అబ్బాయి వచ్చి వర్షం పడుతుంది, నాకు వేడివేడిగా పకోడీలు కానీ ఏమైనా చేసి పెట్టాను ఒకటే గొడవండి. అసలే ఇప్పుడు అంట్లు కడిగి చెమట పోసి చెదరుగా ఉందిరా అన్నా కానీ పిల్లలు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పకోడీలు కావాలంట వాళ్ళకి. ఇంకేం చేస్తాం, తప్పదు కదండి. ఇదిగోండి మా వాడి కోసం పకోడీలు చేస్తున్నాను. ఇంట్లో కొంచెం శనగపిండి ఉంది. ఈ శనగపిండిలో ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అవన్నీ వేసి ఇదిగోండి ఇంక ఇలా కలుపుతున్నాను. పకోడీలో నేను మసాలా ఏం వేయనండి. ధనియాల పొడి, ఎల్లిపాయ పేస్ట్ అనేది అలాంటివి ఏమీ వేయను. ఉప్పు, కారం అవి వేసి ఇంకా కలిపేస్తాను. పిండి అనేది కొంచెం లూజుగా కలుపుకుంటే పకోడీలు అనేవి చాలా మెత్తగా ఉంటాయి. కొంచెం గట్టిగా కలుపుకున్నాం అనుకోండి లోపల పిండి పిండిగా ఉంటాయి. అందుకని పకోడీలు వేసేటప్పుడు మాత్రం పిండి అనేది కొంచెం లూజుగానే కలుపుకోండి. శనగపిండిలో కొంచెం బియ్యం పిండి కలుపుకుంటే పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే నాకు బియ్యం పిండి లేదు, అందుకని ఉట్టి శనగపిండితోనే చేస్తున్నాను. ఉట్టి శనగపిండితో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. పిండి కొంచెం లూజుగా చేసుకుంటే పకోడీలు అనేవి మెత్తగా ఉంటాయి. బియ్యం పిండి వేసుకుంటేనేమో కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇదిగోండి ఇంకా ఆయిల్ కాగింది, పకోడీలు వేస్తున్నాను. పిండి కలిపేలోపోయి నేను ఆయిల్ అనేది పొయ్యి మీద పెడతాను. పిండి కలిపేటప్పటికి ఆయిల్ కాగిద్ది కదండి, ఇంకా వెంటనే వేసుకోవచ్చు. మనకు టైం కూడా సేవ్ అయ్యిద్ది, పని కూడా త్వరగా అయిపోయిద్ది. వర్షం పడి వాతావరణం చల్లగా ఉందంటే చాలండి, మన ఇంట్లో వాళ్ళకి వేడి వేడిగా పకోడీలు కానీ బజ్జీలు కానీ ఇలాంటివి కావాలని అడుగుతూ ఉంటారు. ఇన్ని రోజులు ఎంత ఎండగాసిందండి, ఇంత ఎండగాసినా సరే కొంచెం వర్షం పడంగానే పకోడీలు కావాలంట. పకోడీలు బాగా మెత్తగా ఉండాలంటే బాగా ఎర్రగా కాలనివ్వకూడదండి. మెత్తగా పకోడీలు ఉండాలంటే మాత్రం కొంచెం తెల్లగా ఉన్నప్పుడే తీసుకోవాలి. అదే కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే మాత్రం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోయిద్ది. నేనైతే మెత్తగా ఉండే పకోడీలే చేయాలనుకుంటున్నానండి. బియ్యపిండి వేయలేదు కదా, మనం ఎంతసేపు ఉంచినా సరే క్రిస్పీగా కరకరలాడుతూ రావు. అందుకని కొంచెం మెత్తగా ఉండేటప్పుడే తీసేస్తున్నాను. మెత్తగా ఉండే పకోడీలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఎప్పుడు గట్టిగా కరకరలాడుతా కాకుండా అప్పుడప్పుడు మెత్తగా చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. పళ్ళు లేని వాళ్ళు, ముసలి వాళ్ళు తినడానికి మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. పకోడీలు ఇంకా టేస్టీగా ఉండాలంటే పకోడీల్లో ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే పకోడీలు మాత్రం చాలా బాగుంటాయి. డీప్ ఫ్రై చేయడానికి బాండీ ఎప్పుడైనా ఇలాంటి స్టీల్ బాండీ, కాపర్ బాండీలు ఉంటాయి కదండి, అవి వాడుకోండి. ఇవైతే మనకి కడగటానికి ఈజీగా ఉంటాయి. అదే తెల్ల బాండీలు అనుకోండి, నూనెంతా కారిపోయి ఎర్రగా మరకలు వచ్చేస్తాయి, మనకు రుద్దుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండిద్ది. అందుకని డీప్ ఫ్రైకి మాత్రం నేను ఈ బాండీనే వాడుకుంటాను. మీరు కూడా డీప్ ఫ్రైకి మాత్రం స్టీల్ బాండీ, కాపర్ బాండీలు ఉంటాయి కదండి, అవి వాడుకోండి. ఇలాంటి వైట్ బాండీలు మాత్రం కర్రీస్ చేయడానికి వాడుకుంటాను. మనకు పని ఈజీగా ఉండిద్దండి, అంట్లు రుద్దేటప్పుడు ఎక్కువ కష్టం ఉండదు. ఈరోజు కూర అయితే దోసకాయ పచ్చడి ముక్కలు చేస్తున్నాను. అందుకని పచ్చిమిర్చి శనగిత్తనాలు వేయించుకుంటున్నాను. కొంచెం నూనె వేసి లైట్గా వేయించుకుంటున్నాను. ఇందులో కొంచెం పచ్చిమిర్చికి సరిపడా చింతపండు, ఉప్పు వేసుకొని ఇదిగోండి రోట్లో వేసుకొని ఇలా నూరుతున్నాను. రోట్లో నూరుకునే పచ్చళ్ళు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. మనం మిక్సీకి వేసుకుంటే అంత టేస్ట్ రావు. రోట్లో నూరుకోవడం కొంచెం కష్టం అనిపించింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. రోటీ పచ్చళ్ళకు వచ్చినంత రుచి మిక్సీలో వేసుకున్న వాటికి ఎందుకు వచ్చిద్దండి. మనకు నూరుకోవటానికి బద్ధకం అయ్యి ఇప్పుడు అందరం మిక్సీలకు వేసుకుంటున్నాం కానీ రోటీ పచ్చడికి వచ్చినంత రుచి మాత్రం మిక్సీకి వేస్తే అస్సలకి రాదు. పచ్చిమిర్చి కొంచెం తోలు మందంగా ఉండేవి, అందుకే కొంచెం నూరటానికి ఎక్కువ టైం పడుతుంది. శనగిత్తనాలు, పచ్చిమిర్చి వీటిని మెత్తగా నూరేసుకొని ఇవి నూరిన తర్వాత మసాలా వేసుకుంటాను. మసాలా కూడా ఎక్కువ ఏం వేయనండి. వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు ఇంతవరకే వేస్తున్నాను. ఎక్కువ మసాలా కూడా ఏమీ వేయట్లేదు. ఇదిగోండి ఇవి వేసి కొంచెం లైట్గా కచ్చా పచ్చాగా నూరుకుంటే సరిపోయిద్ది. మెత్తగా నూరుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం కచ్చా పచ్చాగా నూరుకున్నాం అనుకోండి, మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది. మనం నూరతంటేనే ఇంటి పక్క వాళ్ళందరికీ బాగా మసాలా వాసన వచ్చింది.
వెల్లుల్లి జీలకర్ర మాత్రం బెస్ట్ కాంబినేషన్ అండి పచ్చళ్ళలోకి. రోటి పచ్చళ్ళలోకి ఏ ఉన్నా లేకపోయినా సరే వెల్లుల్లి జీలకర్ర వేసుకొని నూరుకుంటే చాలు. ఇదిగోండి అవి నూరిన తర్వాత దోసకాయ ముక్కలు వేసి ఇలా కచ్చా పచ్చాగా నూరేస్తున్నాను. మెత్తగా నూరుకోకూడదండి. ఈ మనం వేసిన మసాలా పచ్చిమిర్చి అనేది ముక్కలు మొత్తం మిక్స్ అయ్యేలాగా కొంచెం కచ్చా పచ్చాగా నూరుకుంటే సరిపోయిద్ది. దోసకాయ పచ్చడి ముక్కలకి పచ్చిమిర్చి ఎక్కువ పట్టవండి. మనం పచ్చిమిర్చి పచ్చళ్ళు చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ పచ్చిమిర్చి వేస్తాం. దోసకాయ పచ్చడి ముక్కలకు మాత్రం ఎక్కువ పచ్చిమిర్చి పట్టవు. కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను. ఒక అర కేజీ దోసకాయలకి 4-5 పచ్చిమిర్చి వేస్తే చాలండి. ఘాటుగా ఉన్నవి 4-5 పచ్చిమిర్చి చాలు. కొంచెం చప్పగా ఉన్నవైతే ఇంకో 2 ఎగస్ట్రా వేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నాం అనుకోండి, పచ్చడి అనేది చాలా మంటగా ఉండిద్ది. కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. నాకు అయితే కొత్తిమీర లేదండి, అందుకని కొత్తిమీర వేయట్లేదు. ఇదిగోండి నూరటం అయిపోయింది, ఇంకా తిరగమాత వేసాను. దోసకాయ పచ్చడి మాత్రం చాలా బాగుండిద్ది. దీన్ని ఎక్కువసేపు కూడా మగ్గనివ్వకూడదు. ముక్కలు అనేవి పచ్చి పచ్చిగా ఉండాలి. అందుకే దోసకాయ పచ్చి ముక్కలు అంటాం కదా, ముక్కలు పచ్చి పచ్చిగా ఉండాలి. తిరగమాత వేసిన వెంటనే గ్యాస్ ఆపేసుకోవాలి. ముక్కలు ఎక్కువసేపు మగ్గనిచ్చామనుకోండి మెత్తగా అయిపోతాయి. అప్పుడు టేస్ట్ అంతా మారిపోయిద్ది. ముక్కలనేవి పచ్చి పచ్చిగా కరకరలాడుతూ ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్ దోసకాయ పచ్చడి ముక్కలు మనకు రెడీ అయినట్టు. ఈరోజు మా ఇంట్లో కూర అయితే దోసకాయ పచ్చడి ముక్కలండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.